సొరంగం ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఒక విచారణ జరపాలి. నిజంగా ఎట్లా పొరపాటు ఎక్కడ జరిగింది, ఎవరు చేసిండ్రు, అంటే నిజంగా గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉన్నదా లేదా అంటే తగినంత జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకోవాలి. బట్ యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏమి, వాళ్ళు ఏదైతే అంటే వెనకాల నుంచి వెళ్ళి వీళ్ళు పంపులు వేసుకుంటూ పోతారో, ముంగట వాళ్ళు కొంచెం సొరంగాన్ని తవ్వుకుంటూ పోతారో, కొంచెం ముందుకు పోయి 8 మంది, ఇంకో మిగతా వాళ్ళు వెనకాలే ఉన్నారు. ఆ మధ్యల ప్రాంతంలో అది మెల్లగా పెచ్చు కూలి పడిపోవడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఊహించలే జరుగుతుందని. ఇక పొరపాటు జరిగిపోయింది. ప్రతిదీ కూడా అంటే గవర్నమెంట్ మీద తోయకుండా, అట్లని గవర్నమెంట్ వదిలేయకుండా, ఫస్ట్ నేనేమంటున్నా, ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడండి, అట్లా పోయే ప్రాణాలను కాపాడేటట్టు చూడండి. ప్రతిపక్షాలు ప్రతిదీ రాజకీయం చేయకండి, ప్రభుత్వాలు ప్రతిదీ నిర్లక్ష్యంగా వదిలేయకండి. నువ్వున్నా వీడున్నా ఎవరున్నా సరే, ఒకరికి ప్రతిపక్ష హోదా ఉన్నా, ఒకరికి ప్రభుత్వంలో హోదా ఉన్నా, ఇంకొక నార్మల్గా ఒక 8 సీట్లు వచ్చినా కూడా అవన్నీ కూడా ప్రజలు ఆయా నియోజకవర్గాలు మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చినాయి కదా, దాన్ని నిలబెట్టుకోండి. ఎంతసేపు పొద్దాక రాజకీయం నిజంగా జెన్యూన్గా ఉండురబ్బా, నిజంగా జెన్యూన్గా ఉండరు. జెన్యూన్గా రాజకీయ నాయకుడిని చూడాలంటే ఈ వ్యవస్థలో చాలా కష్టమైపోయింది. ఒక నీతి నిజాయితీ కలిగి జనాల కోసం నిలబడి ఒక్క రాజకీయ నాయకుడిని చూడాలంటే చాలా కష్టమైపోయింది. నిజంగా అట్లా జనాల కోసం మీరు నిలబడి తలబడ్డప్పుడు ఇంకొక లాగుంటుంది మీ లైఫ్ స్టైల్. ఈ బాధలను ఉండవు మీకు. వాని మీద దుమ్ము పోయాలి, వీని మీద దుమ్ము పోయాలి, వాటిని బద్నాం చేయాలి, సోషల్ మీడియాలో క్రేజ్ పెరగాలి, ఇన్ని కష్టాలు ఇవన్నీ ఉండే. జనాల దగ్గర జెన్యూన్గా ఉండి నిజంగా నికార్సైన నాయకుడిలాగా నిలబడితే అయిపోయాయి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, నిజంగా ఒక గెలవబోయే ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు పాలించిన ముఖ్యమంత్రి పోటీగా ఉన్నా కూడా గెలుస్తారు. జెన్యూన్గా ఉంటే మీరే గెలుస్తారు, ఎవరేం చేయలేరు. అది జెన్యూనిటీకి ఉన్న పవర్, అది ఆ లాయల్టీకి ఉన్న పవర్, అది ఆ నిజాయితీ కోల్పోతాం మనం. అది కోల్పోయి మిగతా ఒక్కటి సంపాదించుకుంటే సరిపోయా, ఆ నిజాయితీని పక్కన పెట్టి చేయాల్సిన బోకర్ పనులు అన్నీ చేస్తాం మనం. రైట్. ఆ విషయం నిరూపించాలి. రేవంత్కు కిషన్ రెడ్డి మాస్ సవాల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లనే తాను గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు. దేశం మీద భక్తితో, జెండా మీద గౌరవంతో బీజేపీలో మామూలు కార్యకర్తగా వచ్చి ఈ స్థాయికి వచ్చారని అన్నారు. బీజేపీలో మామూలు కార్యకర్త స్థాయి నుంచి వెళ్ళి మీరు ఈ స్థాయికి, కేంద్ర మంత్రి స్థాయికి వచ్చిరనేది నిజం. బీజేపీలో మామూలు కార్యకర్త నుంచి వెళ్ళి కేంద్ర మంత్రిగా వచ్చిరనేది నిజం. బట్ ఎట్లా వచ్చిరని నిజాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ కోసం కిషన్ రెడ్డి చేసిన పోరాటం గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ కోసం కిషన్ రెడ్డి ఏం పోరాటం చేశాడు, ఎక్కడ పదవికి రాజీనామా చేశాడు, ఎక్కడ కొట్లాడాడు, ఎక్కడ ధర్నా చేశాడు. నేను ఒక 100 ఫోటోలు చూపిస్తాను. కేసీఆర్ ధర్నా చేసిన ఒక 100 ఫోటోలు చూపిస్తాను. చాలా తక్కువ, లీస్ట్ మాట్లాడుతున్నాను నేను. 1,00,000 ఫోటోలు, 1000 ఫోటోలు, 10,000 ఫోటోలు అనట్లే, ఒక 100 ఫోటోలు చూపిస్తాను. కేసీఆర్ ధర్నా చేసినవి తెలంగాణ రాష్ట్రం కోసం, కేసీఆర్ కొట్లాడినట్టు, కేసీఆర్ రంగంలోకి డైరెక్ట్ పోలీసులకు వ్యతిరేకంగా దిగినట్టు నేను ఒక 1000 మంది సాక్షులు తీసుకొస్తాను. 1000 మంది కళ్ళతోటి చూసిన వాళ్ళను విత్ ఎవిడెన్స్. కిషన్ రెడ్డి గారు మీకు సంబంధించి అట్లా ఒక 100 ఫోటోలు చూపెట్టుండ్రి. మీకు సంబంధించి మీరు ధర్నా చేసినట్టు 1000ల కేసీఆర్ గారు ధర్నా చేసినట్టు, కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడినట్టు నేను 1000 తీసుకొస్తానని చెప్పిన మీరు కేవలం మీకు ఒక అడిషనల్ ఆఫర్, మీరు 100 మందిని తీసుకురండి. 100 మందిని మీ చుట్టాలు కాకుండా, మీ పాలోళ్ళు కాకుండా, మీ పార్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, మామూలు సాక్షులను ఎట్లా మనం కన్సిడర్ చేస్తాం, అట్లా ఒక 100 మందిని తీసుకురండి. కష్టం అది. ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం చూసింది. నిజంగా పదవుల మీద ఆశ లేకపోతే మీరు పదవికి ఎందుకు రాజీనామా చేయరు? ఈ బిడ్డల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఎందుకు మీరు ఉద్యమంలో ఉండరు? పార్టీలకు అతీతంగా నాడు రేవంత్ రెడ్డి సైతం వచ్చిండు కదా, మరి రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు కదా, అందరూ కలిసిరు కదా. వద్దన్నోడు, అవునన్నోడు, కాదన్నోడు కూడా చిట్ట చివరికి ఎటు దిక్కు దీవలేక వచ్చి కొట్లాడిండు కదా. మరి మీ పోరాటం ఏమైంది తెలంగాణ ఉద్యమంలో? మనకు ఎమ్మెల్యే పదవి ఉండాలనే ఆశ మీకు లేకపోయి ఉంటే ఆనాడు మీరు రాజీనామా చేసి ఎందుకు కొట్లాడాలి తెలంగాణ బిడ్డల తరపున? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే బాగుంటుంది.